నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్న కుకట్పల్లిలో రామాలయం టెంపుల్లో ఉన్నాము. శ్రీ రామ రమే రామితి రమే రామే మనోరమే శ్రీ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సో ఈ శ్లోకం మనం విన్నా కానీ లేదంటే చదివినా కానీ మనసు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ఆ సీతారామచంద్రమూర్తి స్వామి వారిని దర్శించుకున్నా కూడా మనసు అంతే ప్రశాంతంగా ఉంటుంది. శ్రీరామ నీ నామం ఎంతో రుచిర. రామనామం మనం ఎన్ని స్మార్లు స్మరించుకున్నా కానీ ఆ ఆనందం అనేది మనకి ఎంత మనసు ఎంత కుదులంగా ఉన్నా కానీ మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో అలాంటిది ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్న రామాలయం టెంపుల్లో ఉన్నాము. వచ్చేసి ఈ టెంపుల్ 400 ఏళ్ల క్రితం నాటిది. సో ఈ టెంపుల్లో శ్రీరామచంద్రమూర్తి పట్టాభి శ్రీరామచంద్రమూర్తిగా కొలువై ఉన్నారు. అంతేకాదు ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు కూడా కొలువై ఉన్నారు. సో అసలు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, దీని విశిష్టత ఏంటి, అసలు దీని గురించి మొత్తం ఈ రోజు మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాం. సో ఈ ఆలయం గురించి తెలుసుకోవడానికి ఈ ఆలయ కార్యనిర్వహణ అధికారి అలాగే ఈ ఆలయ పూజారి ఉన్నారు. సో మరి వారితో మాట్లాడి అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, దీని విశిష్టత ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి? ఎందుకంటే ఈ టెంపుల్ అనేది ఇప్పటిది కాదు, 400 years బ్యాక్ కాబట్టి. సో అసలు ఈ టెంపుల్ గురించి మాకు కొంచెం తెలియచేయరా? నా పేరు కె అంజయ్య. నేను ఈ దేవస్థానం యొక్క కార్యనిర్వహణాధికారి. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కూకట్పల్లి సుమారు 437 సంవత్సరాల క్రితం నెలకొల్పబడినది. ఇక్కడి పెద్దలు చెప్పినది ఏమిటంటే హైదరాబాద్లోని చార్మినార్ నిర్మాణం సమయంలో ఈ దేవాలయాన్ని కూడా అప్పటి మంత్రులు అక్కన్న మాదన్నలు గారు ఈ దేవాలయాన్ని నిర్మించినారని ప్రాశస్తి. అలాగే ఈ దేవాలయం ఇప్పుడు ఇంత సుందరంగా నిర్మించడానికి ముఖ్య కారకులు ఈ కుకట్పల్లి శాసనసభ్యులు గౌరవనీయులైన మాధవరం కృష్ణారావు గారు. వారి తండ్రి గారైన నారాయణరావు గారి 10వ దినం గురించి నిద్ర చేయడానికి వచ్చినప్పుడు దేవాలయ పరిస్థితి చూసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలని భావించి స్థానిక పెద్ద మనుషులు అందరితో కలిసి ఈ దేవాలయాన్ని ఇంత సుందరంగా నిర్మించారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఈ దేవాలయం యొక్క ప్రాశస్తి మా అర్చకులు గారు వెంకటాచార్య గారు వివరిస్తారు తమరికి. గురుగారు నమస్కారం. గురుగారు సార్ అసలు గురుగారు ఈ ఆలయ విశిష్టత ఏంటి, దీని ప్రత్యేకత గురించి మాకు కొంచెం తెలియచేయరా? జై శ్రీమన్నారాయణ. ఆపదారమహత్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభి సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇది. చాలా పురాతనమైనటువంటి దేవస్థానం. 437 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటిది. ఈ దేవాలయంలో సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేతంగా ఉంటుంది. మరి మనం ఎక్కడో చూసుకున్నా కానీ ఈ యొక్క పట్టాభి వారు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేరు, తక్కువగా ఉంటారు. ఇక్కడే ఉన్నారు. ఇది స్వామివారు మనకు చాలా విశిష్టమైనటువంటి స్వామివారు. ఇది పురాతనమైనటువంటి దేవాలయం. మా యువ గారు చెప్పినట్టు చార్మినారు ప్రారంభంలో అప్పుడు ఈ దేవాలయాన్ని అక్కన్న మాదన్న గారు నిర్మించారట. మరి వారు కూడా అప్పుడు అందరూ కూడా భద్రాచలంలో మరియు మన రామదాస్ గారు నిర్మించినటువంటి దేవస్థానాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఊరిలో కూడా రామాలయం ఉండాలనే ఉద్దేశంగా అప్పుడు అక్కన్న మాదన్న వారు ప్రతి గ్రామంలో కూడా రామాలయాన్ని ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళిపోతున్నారట. అలాగే ఆ భాగ్యం మన కూకట్పల్లి వాస్తవులకు కూడా కలిగింది. ఇక్కడ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఈ యొక్క పట్టాభి సీతారామచంద్ర స్వామి చాలా విశేషమైనటువంటి వారు. ఇక్కడ చక్కగా బ్రహ్మోత్సవాలు నవాహ్నికం 9 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రతి ఒక్క రోజు ఆ స్వామివారిని ప్రతి ఒక్క వాహనం మీద చేసి మరి ప్రతి పురవీధుల్లో తిప్పుతూ ఉంటారు. అలాగే రథోత్సవం అన్నది మరియు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ స్వామివారిని వేంచేసి మరి గ్రామం మొత్తం కూడా ఆ రోజు మొత్తం రథోత్సవం మీద స్వామివారి ఊరేగింపు చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం
బ్రహ్మాండంగా జరుగుతుంది. మినిమం ఒక 35 నుంచి 40 వేల మంది జనాలు ఉంటారు ఇక్కడ శ్రీరామనవమికి. మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనుకుంటారు. ఎందుకంటే పురాతనమైన దేవాలయం చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. మరి ఈ దేవాలయాన్ని దర్శించడానికి ఆ రోజు విశేషమైనటువంటి జనాలు ఏం చేస్తూ ఉంటారు. అన్న సంతర్పణ అనే కార్యక్రమం బాగా జరుగుతుంది ఇక్కడ. కళ్యాణ మహోత్సవం కూడా మన అందరూ గ్రామ పెద్దలందరూ కూడా ఎంతో అంగరంగంగా నిర్వహిస్తారు. అయితే ఈ దేవాలయం పురాతన దేవాలయం. ఈ దేవాలయం కొద్దిగా శిథిలావస్థలో ఉన్నప్పుడు మన శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి మాధవరం కృష్ణారావు గారు వారి తండ్రి గారు పరమపదించినప్పుడు వారు 13వ రోజు అయిపోయినాక నిద్రకు వేయించేశారు. వేయించేసినప్పుడు ఈ దేవాలయాన్ని పరిశీలించారు. ఎంత శిథిలంగా ఉన్నది. అప్పుడు వర్షాలు కొద్దిగా ఉరుస్తూ ఉండడం వల్ల వారికి ఒక సంకల్పం కలిగింది దృఢంగా. ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఈ రామాలయాన్ని పునర్నిర్మించాలి అని మనసులో సిద్ధించుకున్నారు. అప్పుడు భక్త రామదాసు ఎలా సిద్ధించుకున్నాడో భద్రాచలంలో నిర్మించాలని, అలాగే మా మాధవరం కృష్ణారావు గారు కూడా ఈ యొక్క రామాలయాన్ని నిర్మించాలి, ఇది పురాతనమైనటువంటి దేవాలయం, దీన్ని మనం ఎట్టి పరిస్థితులైనా కానీ చేయాలని ఆ రోజు తన దృఢ సంకల్పంతో నిర్ణయించుకొని పట్టుదలతో గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరితో సంప్రదించి వారితో మీటింగులు పెట్టి మరి ఈ దేవాలయాన్ని నిర్మించడానికి పాల్పంచుకున్నారు. వారితో పాటు గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని ప్రారంభించేందుకు మరి అందరూ సహకరించారు. ఆ విధంగా ఈ దేవాలయానికి అందరూ కూడా సహకరించి ఇంత చక్కగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా ఇలాంటి దేవాలయం ఎక్కడ కూడా లేదు. ఈ యొక్క మన కూకట్పల్లినే ఉన్నదన్నమాట. ఆ విధంగా వారు దృఢ సంకల్పంతో ఈ దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయంలో కార్యక్రమాలు దసరా మహోత్సవం మరి బ్రహ్మాండంగా జరుగుతుంది. రావణ దహనమని మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా చుట్టుపక్కలందరూ కూడా ఆ రోజు దేవుడు దర్శనం చేయని వాళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు దర్శనం చేసుకుంటారు. అంత విశేషంగా స్వామివారి అలంకరణ బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అలాగే ధనుర్మాస మహోత్సవాలు కూడా జరుగుతాయి. ఉదయమే ఆడవాళ్ళందరూ కూడా మంగళహారతులతో 4 గంటలకే దేవాలయానికి వేయించేస్తారు. మరి కుంకుమార్చలతో తిరుప్పావై సేవాకాలం అనే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. మనకు మినిమం ఒక 300 మంది మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉంటారు చక్కగా. అలాగే వైకుంఠ ఏకాదశి అనేది పర్వదినం. ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని వేయించేస్తారు. ఆ రోజు స్వామివారి అలంకరణ విశేషంగా ఉంటుంది. మరియు ఆ రోజు భక్తులందరూ కూడా చక్కగా దర్శించుకుంటారు. ఈ యొక్క మనకు 12 మాసాలలో స్వామివారి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మనకు ఈ పునర్వసు నక్షత్రం స్వామివారి నక్షత్రం. ఆ రోజు కూడా మనకు మాస కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాం అన్నమాట. ఈ స్వామివారికి మహత్తరమైనది బ్రహ్మోత్సవంలో మరి ఈ చివరి రోజున మరి ఈ నాగబలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో ధారపోత అనేది ఉంటుంది. ఎవరైతే సంతానం లేని వారికి అది కనుక మెడలు వేసినచో మళ్ళా శ్రీరామనవమి లోపల వారికి సంతానం కలుగుతుంది. చాలా విశేషమైనటువంటిది. ఈ గరుడ ముద్ద అనేది స్వీకరించి ఆ మాల కనుక వేసుకుంటే వారికి సంతానం కలుగుతుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గట్టి నమ్మకం. అందుకే స్వామివారిని అందరూ కూడా విశేషంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి పూజా కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకుంటుంటారు. మరి ఈ విధంగా ఈ రామచంద్ర స్వామి విశిష్టత ఇలా ఉంటుంది. ఓకే గురువు గారు, ఆలయ విశిష్టత, ఆలయ ప్రతిష్టత గురించి మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే సార్, రేపు మనకి అయోధ్య ప్రారంభోత్సవం ఉంది కాబట్టి చాలా గొప్పగా మనకు ఆల్రెడీ సంబరాలన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో శ్రీరామ నీరామం ఎంతో రుచిరా అని చెప్పేసి అంతా మారుమోగిపోతుంది. సో రేపు అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా రామాలయంలో ఎటువంటి కార్యక్రమాలు? రేపు స్వామివారికి ఉదయం అభిషేకం, తదుపరి అర్చన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము స్థానిక భక్తుల మహిమలతో వారందరితో జరుగుతుంది. అలాగే సంక్షిప్త రామాయణం జరుగుతుంది. 12:30 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతుంది. సాయంత్రము దీపాలంకరణ కార్యక్రమం చేపడతాం. దాని తర్వాత స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది రేపు. తర్వాత అన్నదానం కూడా ఉదయం అన్నదానము, ప్రసాద వితరణ ప్రతి భక్తులకు మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మంచినీటి వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. ఎవరికి ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలుగానే ఏర్పాటు చేస్తున్నాం. గురువుగారు, మనకి 2 రోజుల ముందుగానే అయోధ్యలోని బాలరాముడు ప్రతిష్ఠించబడింది. సో మీకు ఏమనిపిస్తుంది? ఇది చాలా విశేషమైనటువంటిది. 5 శతాబ్దాలు గడిచినట్టు తర్వాత 500 సంవత్సరాల తర్వాత మనకు ఈ కళ అనేది నెరవేరుస్తున్నారు. చాలా విశేషమైనటువంటిది, చాలా సంతోషకరమైనటువంటిది. మనకు అయోధ్యలో రాముడు వెలుస్తున్నాడంటే మన దేశం ఎంతో పురోగతి చెందుతుందని
మనం ఆశించాలి. చాలా సంతోషంగా బాలరాముడు ఆ అయోధ్యలో రాముడు ఆడుకున్న ప్రదేశంలో, ఆయన తిరిగినటువంటి ప్రదేశంలో అదే రూపంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకు పూనుకున్నందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషకరమైనటువంటిది. అలాగే అదే ప్రతిష్ఠ రోజు మా దేవాలయం కూడా చాలా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. మరి ఉదయం విష్ణురాస పారాయణం ఉంటుంది, 9 గంటలకు సంక్షిప్త రామాయణం ఉంటుంది. మరియు ఆ తర్వాత కూడా ఈ యొక్క భక్తులందరూ కూడా స్వామివారి చుట్టూ ఒక 50 ప్రదక్షిణాలు చేస్తూ శ్రీరామ నామ జపంతో ఒక 50 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఆగకుండా. ఆ ప్రదక్షిణ అనంతరం కూడా స్వామివారికి చక్కగా అర్చనలు, మంగళహారతులు అవన్నీ పూర్తి అయిన తర్వాత ప్రతిష్ట టైంకు స్వామివారికి మేము కూడా ఇక్కడ అర్చన ప్రారంభిస్తాము. స్వామివారికి అందరి భక్తులతో వారితో కూడుకొని అర్చన ప్రారంభిస్తాము. అదేవిధంగా సాయంత్రం కూడా ఇది 500 సంవత్సరాల తర్వాత కళ నెరవేరుతుంది కాబట్టి అందుకే 100 సంవత్సరానికి ఒక దీపం వెలిగించాలి ఇంట్లో అన్న ఉద్దేశంగా ఒక 5 దీపాలు ప్రతి ఇంట్లో కూడా వెలిగించాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలాగే దేవాలయంలో కూడా మేమందరం కూడా భక్తులందరూ మనిషికి 5 దీపాలంటూ వచ్చి దేవాలయంలో మొత్తం కూడా దీపాలంకరణ చేస్తారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను రామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకిలో వేయించేసి ఈ యొక్క మరియు దేవాలయం చుట్టూ కూడా సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆ తర్వాత తీర్థప్రసాద కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇది మీ ఓకే గురువుగారు, మనం ఒక్కసారి బాలరాముని ఒకసారి చూసుకున్నట్లయితే ఫోటో. గురువుగారు ఒకసారి మనం బాలరాముని ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇట్లా చుట్టూ ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ యొక్క బాలరాముడి విగ్రహానికి వారి మకర తోరణానికి ఉన్నటువంటి అన్నీ కూడా స్వామివారిని మంచి విశేషంగా చేశారు. సూర్యవంశస్థుడు రాముడు, ఆ సూర్యవంశస్థుని స్వామివారిని మరి వారి వంశస్థుడు దేవుడైనటువంటి సూర్యభగవాని తల మీద శిరస్సు మీద పెట్టారు. చాలా చక్కగా ఇది నిర్ణయించి పెట్టినట్టుంది. తర్వాత మరియు శంఖము చక్రము కుడివైపు ఎడమవైపు రెండు కూడా శంఖ చక్రాలను వారు రూపుదించారు. మరి ఓంకార శబ్దము స్వస్తిక్ అనేటివి కూడా ఎడమవైపు కుడివైపు వేశారు. ఈ దశావతారాలు ఉన్నాయి. ఈ 10 దశావతారాలను కూడా ఈ యొక్క పీఠానికి మకర తోరణ పీఠానికి ఇరువైపులా కూడా వామనుడు, నరసింహుడు, వరాహము, కూర్మము, మత్స్యం, తర్వాత పరశురాముడు, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి ఇలా దశావతారాలన్నీ కూడా ఈ స్వామివారి చుట్టూ వచ్చేటట్టు మకర తోరణాన్ని కలంకించారు. మరియు అర్ఘ్యపాద్యాలతో కూడుకున్నటువంటి పీఠం కింద కూడా ఏర్పాటు చేశారు. మరి దోష కార్యక్రమాలు ఏవి కూడా ఉండకుండా నవగ్రహాలను కూడా ఈ పీఠ కింద అమర్చారని చెప్పి ఇదొకటి మనకు సూచిస్తున్నది. ఇది చాలా విశేషంగా చేసినట్టే శ్రద్ధతో కూడుకొని చాలా అనుభవజ్ఞులు దీన్ని పరిశీలించి చేసిన విధానంగా ఉందని నేను భావిస్తున్నాను. ఓకే గురుగారు, రేపు అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా మన దేశంలో ఉన్న ప్రతి హిందువుకి మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రతి హిందువు కూడా రేపు శ్రీరామ నామంతో చక్కగా నామ జపంతో మరి పఠిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించు. మరి శ్రీరాముడు మనకు రాజ్యాన్ని ఏలినటువంటి వాడు, మనకు ప్రభువే ఇప్పటికి కూడా. ఆ ప్రభు పాలనలో మనం కూడా చక్కగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురువుగారు. ఓకే, మనకి ఇక్కడ రామాలయంలోని భక్తులు చాలామంది ఉన్నారు. సో భక్తులతో ఒకసారి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి మనం కనుక్కుందాం. సార్, మనకి అయోధ్య రామ మందిరం అనేది 500 సంవత్సరాల క్రితం నాటిది. 500 సంవత్సరాల నుంచి అది పోరాడుతూనే ఉన్నారు. సో ఆ కళ అనేది ఇప్పటికి నెరవేరింది కాబట్టి సో మీ మాటల్లో చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. ఎన్నో సంవత్సరాల నుంచి మన జీవితం కాదు, అంతకుముందు ఎన్నో తరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర ప్రతిష్ట మన హయాంలో ఈ జనరేషన్లో జరుగుతుంది కాబట్టి చాలా అదృష్టంగా భావిస్తున్నామండి మేమందరం కూడా. అందులో ఈ రామాలయం నుంచి చెప్పడం కూడా చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. చాలా కృతజ్ఞతలు అండి ఈ గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, ఈ మోడీ గారికి చాలా కృతజ్ఞత ఉంటామండి. చాలా ఆనందదాయకంగా ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, మనకి రేపు అయోధ్య గొప్పగా ప్రారంభోత్సవం జరుగుతుంది. సో మనకి ఈ రోజు నుంచి ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది. ఈ నెల మొత్తం, ఈ నెల అంతా మనకు ఒక పండగ వాతావరణం ఉన్నా కానీ బట్ మనకి ఈ రోజు నుంచి అంతా హడావుడి మొత్తం సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. సో అయోధ్య కట్టడం అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి కృషి చేస్తే కానీ మనకి ఈరోజు ఆ ఫలితం రాలేదు. సో దానిపైన మీ అభిప్రాయం? అయోధ్యలో నేను 2008వ సంవత్సరంలో వెళ్ళాను మేడం. అయోధ్యకి వెళ్ళాను. అప్పటికి శిల్పాలు చెక్కుతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఋషి అనేటైనా అందులో ఉన్నాడు. మేము చూసాము, అతను దర్శనం చేసుకున్నాము. మాకు తోచిన కాడికి 50 100 అక్కడ ఇచ్చాము. దేవుడా మీ రాముని ఆశీర్వాదంతో ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటా అని చెప్పేసి మేము మనసులో అనుకొని అక్కడ నదిలో స్నానం కూడా చేశాము. చేసి వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల
నరేంద్ర మోడీ దేశానికి ప్రైమ్ మినిస్టర్ కావడం వల్ల అతను ఒక పిలిపించాడు. దేశంలో ఉన్న భక్తులు, రాముని భక్తులు కానీ ఏ భక్తుడైనా సరే అయోధ్య కట్టడానికి, నిర్మాణానికి ఎంతో అంత తోచిన కాడికి చందా రూపంలో ఇవ్వమని చెప్పాడు. ఇప్పుడు పేపర్లలో అక్కడెక్కడ న్యూస్ చదువుతుంటే దేవుడి దయ వల్ల 3,500 కోట్ల రూపాయలు కలెక్షన్ అయిందని చెప్తున్నారు. అది దానివల్ల అయోధ్య నిర్మాణం అయింది. ఇంకా ట్రస్ట్కి ఇంకా పైసలు కూడా మిగిలినాయని కూడా చెప్తున్నారు. దానికి చాలా సంతోషము. ఇంకా కూడా భక్తులు తోచిన కాడికి లడ్లు, ఇంకా తాళాలు, ప్లస్ ఇంకోటి పెద్ద లడ్డు, బంగారు తోరణాలు, గంటలు చాలామంది భక్తులు సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే మన ధీరుభాయ్ అంబానీ గారు అబ్బాయి గారు కూడా ముందుకొచ్చారు. నేను ఒక్కనే ఆలయాన్ని నిర్మిస్తాను అని అంటే మన దేశ ప్రజలంతా ఒప్పుకోలేరు. ఎందుకంటే నీ ఒక్కని పేరే స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. భక్తుల రూపాయి ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా భక్తులది అందరి పేర్లు ఇక్కడ చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పేసి దేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోకుండా అందరితో కలెక్షన్ చేసి ఈరోజు రామాలయం నిర్మించినందుకు అయోధ్యలో మనకు ఆనాడు నేను చిన్నగా ఉన్నప్పుడు రామాయణం చూశాను. అయోధ్య అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాను. ఈరోజు మన ఉత్తరప్రదేశ్లోనే అయోధ్య ఉన్నది, రాముడు ఇక్కడ నిజంగా పరిపాలించాడు అని తెలుసుకోవడానికి ఇది నిదర్శనం మేడం, ఇది రామాలయం అని. ఓకే, థ్యాంక్ యూ సార్. అయోధ్య గురించి మాకు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. రేపు అయోధ్య గొప్పగా ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి సో నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్తానని అనిపిస్తుంది అయోధ్యకి. సో మీకు కూడా అయోధ్యకి వెళ్ళాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని ఏమైనా? అది నా డ్రీమ్ ప్లేస్, అసలు వెళ్ళాలని చాలా ఉంది. లైక్ రామాయణం చూసినప్పుడు నేను హనుమంతుడి ఫ్యాన్, యాక్చువల్లీ బిగ్ ఫ్యాన్. సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాముడు ఆల్సో. నాకు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు చూడాలి, విగ్రహం చూడాలి, రాముడిది దర్శనం తీసుకుని చాలా ఉంది. లైక్ అది సోలిగా ఎక్సైట్మెంట్, చిన్నపిల్లడు ఉంటాడు లోపల, అలాంటి ఎక్సైట్మెంట్ ఉంది లోపల. చాలామంది అంటున్నారు లైక్ టెంపుల్ కట్టితే ఏముంటుంది, హాస్పిటల్ కట్టాలి, స్కూల్ కట్టాలంటే. అవన్నీ ఉన్నాయి, అవి మనకు సౌకర్యంగా అన్నీ ఉన్నాయి. కానీ టెంపుల్ అంటే ఒక హ్యాపీ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది. సో ఐ ఫీల్ ఈ కాంట్రవర్సీ తీయకుండా ఫెస్టివల్ లాగా రాముడిని పిలిచి చేసి పూజ చేసి విజిట్ చేయడం ఉండాలి, ప్రతి వాళ్ళకు ఉండాలి. అది ఫెస్టివల్ టైప్లో. ఓకే అండి, మనకి రేపు అయోధ్య ప్రారంభోత్సవం ఉంది కాబట్టి దానికన్నా ముందే మనకి బాలరాముడు దర్శనం ఇచ్చారు. సో చాలా ఎంత అందంగా ఉన్నారంటే చాలా బాగున్నారు. సో మీకు క్యూట్ బేబీ లైక్ మన ఇంట్లో చిన్న బాలు ఉంటాడు, కృష్ణులా చేస్తాం మనం, ఆ క్యూట్ బేబీలా ఉన్నారు. నాకు చాలా నచ్చింది అది. దాంతో లైక్ డెకరేషన్ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి బాలాజీ అలా ఉన్నారు మొత్తం, ఇట్లా లైక్ పట్టి కట్టేసి లైక్ డిజైన్ చేశారు కదా, చాలా బ్యూటిఫుల్ క్యూట్ బేబీలా ఉన్నారు. చాలా నచ్చారు నాకు. ఓకే అండి, ఎందుకంటే అయోధ్య కట్టడం అనేది మనకి కొన్ని 500,000 సంవత్సరాల నుంచి మనకి అది స్టార్ట్ అయింది. చాలా ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతో కష్టపడితే కానీ ఈరోజు మనకి ఆ టెంపుల్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సో దానిపైన లైక్ వాళ్ళు కూడా చేసింది కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటింగ్. ఎలా అయితే మన పాత కాలంలో ఉన్నారు, చంద్రబోస్ అయినా, భగత్ సింగ్ అయినా, అలానే వీళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళని కూడా మనం గుర్తించాలి. వీళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి అక్కడ, అయోధ్యలో చేస్తున్నారు, వాళ్ళు పేరు రాస్తున్నారు. సో వీ షుడ్ రిమెంబర్ దిస్. అంటే వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారు ఈ టెంపుల్ కోసము అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఫ్రీడమ్ ఫైటర్ కోసం, ఇండియా కోసం ఎట్లా అది ఫైట్ చేశారో ఈ టెంపుల్ కోసం అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా. అది మెమరీ, అది ఇన్స్పిరేషన్ మనకు అదొకటి. సో మీకు అయోధ్య అనేది మీ డ్రీమ్ అని చెప్పారు కాబట్టి సో మీరు ఎప్పుడు వెళ్తున్నారు అయోధ్య? సూన్, లైక్ ఇది అయిపోయినాక 1 monthకి ఐఎమ్ గోయింగ్ దేర్, దట్స్ ఇట్, సూన్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది అండి కూకట్పల్లిలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ చరిత్ర, అలాగే దీని విశిష్టత, అసలు ఈ ఆలయంలో స్పెషాలిటీ ఏంటి అనే దాని గురించి మనకి గురువు గారు అయితే తెలియజేశారు. అలాగే రేపు మనకి అయోధ్య గొప్పగా ప్రారంభోత్సవం జరుగుతుంది టెంపుల్ అనేది, సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఏంటంటే ఈ టెంపుల్లో రేపు అయోధ్య ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి రామాలయంలో రేపు అన్నదానము అలాగే అభిషేకాలు జరుగుతున్నాయి. సో చూస్తూనే ఉండండి 6 TV. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 TV.